నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపైనే తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బీసీల డిమాండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగలు పడ్డారు స్వామివారి దర్శనం కోసం ఆరాటపడే భక్తుల బలహీనతే వీరికి టార్గెట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో జోరందుకున్న ఇసుక రవాణా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిలో బడాబాబులు అత్త భార్యను దారుణంగా హత్య చేసిన అల్లుడు అత్త మృతి భార్య పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు డీటెయిల్స్ చూద్దాం సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై అందరి దృష్టి పడింది రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా అసెంబ్లీ ఎన్నికలు సాగాయి అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది ఏపీలో మరికొద్ది రోజుల్లో నూతన ప్రభుత్వం ఏర్పడబోతోంది స్వాతంత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైనే అందరి దృష్టి పడుతోంది గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు కావడంతో చోటామోటా నాయకులు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది ఈ క్రమంలో సామాజిక వర్గాల ప్రతిపాదికన కూడా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది ఈ క్రమంలో బీసీలకు చట్టబద్ధత ఉన్న రిజర్వేషన్ను కుదించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటే ప్రకాశం జిల్లాలో బీసీ సంఘం నేతలు రోడ్డెక్కారు తెలంగాణ ప్రభుత్వం 27% బీసీ రిజర్వేషన్ కుదిరించిందని ఆరోపిస్తున్న నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తిరుమలలో దొంగలు పడ్డారు మామూలు దొంగలు కాదండోయ్ ఆన్లైన్ మోసాలు చేసే గజ దొంగలు స్వామివారి దర్శనం కోసం ఆరాటపడే భక్తుల బలహీనతను క్యాష్ చేసుకొని నిలువు దోపిడీ చేస్తున్న నేరగాళ్లు తిరుమలలో తిష్ట వేశారు సో బీ కేర్ఫుల్ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా స్వామివారి సన్నిధి ఎప్పుడూ భక్తుల కోలాహలంతో కలకలలాడుతూ ఉంటుంది రష్గా ఉండే సమయంలో స్వామివారి దర్శనం దొరకాలంటే అదో మహాభాగ్యంగా భావిస్తుంటారు భక్తులు ఈ సమయంలో భక్తులను నిలువునా దోచేందుకు ఆన్లైన్ ద్వారా దోపిడీ చేస్తున్నారు ఏపీలో పలు ప్రాంతాల్లో భక్తుల సమాచారాన్ని సేకరించి మరీ దోచుకుంటున్నారు నేరగాళ్లు అయితే ఆదిలాబాద్కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే శ్రీనివాస్ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఆధారంగా విచారణ చేసిన అధికారులకు నిందితుడు ఏపీలో పలు ప్రాంతాల్లో భక్తులను చీటింగ్ చేసినట్టు తెలిపారు ఇలాంటి నేరస్తుల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్ కిషోర్ గారికి ఇట్లా మాకు టికెట్లు ఇచ్చి మోసం చేసినారు సార్ పలానా వ్యక్తి అని చెప్పేసి అకౌంట్ నెంబర్ మాత్రం ఇచ్చినాడు అతని పేరు చెప్పలేదు ఊరికి అకౌంట్ నెంబర్ ఈ అకౌంట్లో డబ్బులు వేసినామని చెప్తే దాని మీద విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్ కిషోర్ గారు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేసినాం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఈ అకౌంట్ నెంబర్ పట్టుకొని దాంతోపాటు అతని ఆధార్ కార్డు పట్టుకొని చూస్తే ఇతను అకౌంట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ తిరుపతిలో ఉన్నది తిరుపతి నుండి మేము వెరిఫై చేస్తే ఇక్కడ తిరుపతి వ్యక్తి కాదు అతను మాకు కొంచెం ఆధారాలు దొరికినాయి దాన్ని బట్టి నెక్స్ట్ గుంటూరు రాజమండ్రి
తెనాలి ఈ ఏరియాలో సెర్చ్ చేయడమే. రీసెంట్గా ఏలూరులో కూడా అతను మూమెంట్ కనిపించింది. ఇతను ఏపీ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ టూరిస్టు వాళ్ళ నుండి పిలిగ్రిమ్స్ నుండి వచ్చి పోయిన వాళ్ళ నుండి సెల్ నెంబర్స్ కలెక్ట్ చేసుకొని ఈ సెల్ నెంబర్స్ వాళ్ళ ట్రాప్లోకి వేసుకొని 5,000 10,000 డబ్బులు అకౌంట్ వేయించుకొని దాదాపు 2.5 సంవత్సరం నుండి ఈ విధంగా చేయడం జరుగుతుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో మరుగుదొడ్ల పేరిట జోరుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. అక్రమ రవాణా చేస్తున్న వారిలో బడాబాబులు ఉన్నారని, అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమయంలో ఎలాంటి పర్మిషన్ లేని ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం ట్రాక్టర్ యజమానులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మండల అధికారులు మరుగుదొడ్లపై పర్మిషన్ వెంటనే మంజూరు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణా అంతా రాజకీయ నాయకుల అండదండలతో నడుస్తోందని స్థానికులు చెప్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చెన్నాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 60 సంవత్సరాల ఒన్నాల లక్ష్మి అనే వృద్ధురాలిని గొడ్డలితో నరికి చంపాడు అల్లుడు. అడ్డుకున్న భార్యను సైతం లెక్క చేయకుండా గొడ్డలితో నరికాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే మృతి చెందగా కూతురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు తాగునీటి కష్టాలకు ఉపశమనం దొరికింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిన నీరు మంగళవారం అర్ధరాత్రి జూరాలాకు చేరింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు తాగునీటి అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కర్ణాటక సర్కార్ 2.5 టీఎంసీల కృష్ణా జలాల విడుదలకు అంగీకరించింది. 4 రోజుల కిందట నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేసింది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేయబోతున్న వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. रात को यही मांग रहा था। यही मांग रहा है? किसको मांग रहा है? खाने के लिए। बहुत 12 बजे कहाँ से गए? कहाँ को मतलब 12 बजे कहाँ गए? रात को आया था। कहाँ रहा था? बंगाल। बंगा कौन कौन साला है कलर रात कहाँ रहना बंगाल। तो रात को 12 बजे कहा था ना? कहाँ रहा था? यही रहा था। यही कहाँ है? स्टेशन में मांग रहा था। स्टेशन में? हाँ। ఇచ్చాపురం ఇక్కడే ఉన్నాం. అడుక్కున్నాడు. ఇంటికి వచ్చి బాబుకి అడుక్కున్నానికి ఇస్తే ఇలా ఈగిపోతే బాబుకి పట్టుకొని వెళ్ళిపోవడానికి చూశాడు. అయితే మా వాళ్ళు పట్టుకొని లాగ్గానా అక్కడ సన్ని కూడా పట్టుకొని ఎత్తిరనుకో కొట్టడానికి వస్తున్నాడు. అప్పుడు ఈసారి మా మిస్సెస్ వచ్చింది. ఇద్దరు పట్టుకొని లాక్కొని ఇంట్లో పెట్టారు. అందులో వాడు పారిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి అప్పుడు వీళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు, మీకు రాయండి ఇలా జరిగింది అనేసి. ఎదిగితే స్టేషన్లో ఉన్నాడు. అప్పుడు లాక్కొని వచ్చి మీకు 100 చేయాలి పడింది. కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను 5,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డితో పాటు సిబిఐలు 150 మంది పోలీసులు పాల్గొన్నారు. కాబట్టి అదంతా భయం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడానికి సాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, యూటీజింగ్ కానీ, ఈ డీజే పెట్టుకోవడం కానీ, ఇంకెవరైనా వచ్చి కొత్త వ్యక్తులు వచ్చి ఉన్న డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉండడం కానీ, ఇటువంటి సమాచారం ఏదైనా సరే ఈ హాకా యాప్ ద్వారా మీరు పోలీస్ స్టేషన్ వెళ్లకుండా మీ ఇంట్లో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని జస్ట్ విత్ ఏ క్లిక్ ఆఫ్ ఏ బటన్ మీరు పోలీసుకు సమాచారం ఇవ్వచ్చు. మీరు ఇచ్చినటువంటి సమాచారం కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవరు కూడా తెలియదు. మీరు ఇచ్చినటువంటి సమాచారం అందరు కూడా ఇది డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అందరూ ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు? డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఈ SOS బటన్ ఒకటి ప్రెస్ చేయండి. ఈ బటన్ ప్రెస్ చేయండి, మీకు 1 minute మీ కాల్ వస్తుంది. అంటే దీంట్లో ఈ ఎమర్జెన్సీ యాప్ కూడా ఉన్నది. దీనిలో ఎమర్జెన్సీ ఫీచరు. ఎవరైనా ఒక మహిళ కానీ ఒక వ్యక్తి కానీ ఏదైనా ప్రమాదంలో ఉంటే, డేంజర్లో ఉంటే అతను కానీ ఆ మహిళ కానీ SOS బటన్ కనుక ప్రెస్ చేసినటువంటి వితిన్ 1 minute మీకు కాల్ వస్తుంది. మీకు వచ్చినటువంటి ప్రమాదం ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి ఆటోమేటిక్గా మీరున్నటువంటి లొకేషన్ కూడా దానిలో డిస్ప్లే అవుతుంది. వితిన్ మినిట్లో మీకు పోతుంది. వితిన్ 2 minutesలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వితిన్ 5 to 10 minutesలో మీరున్నటువంటి ప్లేస్కు ఎగ్జాక్ట్ ప్లేస్కు మా పెట్రోల్ కార్ కానీ బ్లూ కోడ్ కానీ వచ్చి మీకు ప్రొటెక్షన్ ఇస్తారు, మీకు సేఫ్టీ ఇస్తారు. మరి ఇటువంటి ఫీచర్ ఉన్నటువంటి ఈ యాప్ను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. డౌన్లోడ్ చేసుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. అప్పుడే బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలి
యథావిధిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖుల అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఈ 3 విగ్రహాలను తొలగించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నిరసనకు దిగింది. సినీ పరిశ్రమకు విశేషమైన సేవలందించిన వీరి విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డైరెక్టర్ల అసోసియేషన్ ఆర్థిక నిరసన కూడా తెలియజేస్తారు. తెలియదు కదా, చేస్తాం కదా తెలియదు. అది సెల్లో ఎందరో మనసులు బాధపడ్డాయి. సో ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నుండి పూర్తిగా చింతిస్తూ బాధపడుతూ ఫైనల్ గా ఖండిస్తున్నాం కూడా. దీనికి జీవీఎంసీ వారు పూర్తి బాధ్యత వహించాలి. ఇది ముందే దాన్ని ఏం జరిగింది ముందే తీసుకుని ఉంటే ఇటువంటి సమస్య లేకపోయి ఉండేది కదా. ఆయన అవమానపడేవాడు కాదు. మొత్తం సినీ ప్రపంచం అంతా కూడా బాధపడే అవసరం ఉంది. అందరూ కూడా దీన్ని ఖండిస్తారు. సో మేము అడుగుతుంది ఒకే ఒక విషయం, ఇది నెక్స్ట్ ఏం చేయాలన్న దానికి కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందించాలి ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నుండి. అయితే జీవీఎంసీ వారు ఇప్పటికైనా ఉత్తరాంధ్ర సినీ దర్శకుల తరఫు నుండి పర్మిషన్ పెట్టుకుంటాం. ఈ యొక్క విశాఖ నగరంలో మళ్ళీ ఆయనకి పునఃప్రతిష్ఠ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ విగ్రహం ఎక్కడైతే నేల కూర్చారో అదే విగ్రహం దగ్గర మళ్ళీ మేము అందరం కూడా కూర్చొని అది సాధించే వరకు ఎంతవరకైనా సరే ఉత్తరాంధ్ర సినీ దర్శకులు కానివ్వండి, అలాగే విశాఖపట్నం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా, ఏ కళాకారుడు కూడా, నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి కూడా ఈ ఒక్క విషయంలో మాత్రం వెనకడికి వేసే ఆలోచన ఎటువంటి దీంట్లో కూడా లేదు. ఖచ్చితంగా జీవీఎంసీ వారు ఖచ్చితంగా మా పర్మిషన్ నెక్స్ట్ మేము పెట్టబోయేటువంటి పర్మిషన్ మమ్మల్ని ముందు తీసుకెళ్లాలని, అదేవిధంగా అన్ని విధాలు మా సహకరించాలని, మళ్ళీ ఆయనకు జరిగినటువంటి అవమానం ఇది ఇది కేవలం ఏంటంటే సినీ రంగానికే కాదు, ప్రతి తెలుగువాడికి జరిగినటువంటి అవమానంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అంటే ఇది ఇక్కడ యావత్ ప్రపంచంలో ఉండే తెలుగువాడు బాగా ఆకర్షణ. ఎందుకంటే 150 చిత్రాలు దర్శకుడు, నటుడు, రచయిత అయినటువంటి దాసరి నారాయణరావు గారు డాక్టరేట్ పొందినటువంటి దాసరి నారాయణరావు గారి విగ్రహాన్ని ఈ యొక్క బీచ్ రోడ్లో విశాఖ నగరంలో జీవీఎంసీ వారు దీన్ని తొలగించారు. ఏ కారణాల వల్ల ఎందుకన్నది పక్కన పెడితే ప్రతి ఒక్క ఆంధ్రుడు, తెలుగువాడు. తిరుమల వెంకన్న స్వామి సన్నిధిలో వేద పండితులు మంత్రాచరణ మధ్య కార్యేరి ఇష్టియాగము శాస్త్రోక్తంగా జరిగింది. ఈరోజు ప్రారంభమైన యాగము 18వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో సునీల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హోమాలను నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఏడాది వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 5 రోజుల పాటు యాగాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. భగవత్పాదమూలే మయా సమర్పిత
इमां गौवर्णें दक्षिणां यत्किञ्चित् दक्षिणां यथोक्त दक्षिणामिव ताम्बूलन्दस्वे कृत्या सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो नमः। अविघ्नं कुरु मे देवा प्रचोदयात् स्वाहा विद्महे वक्रतुण्डाय धीमहि वक्रतुण्डाय धीमहि प्रचोदयात् स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात् स्वाहा। ओम श्री ह्रीं क्लीं स्वाहा। ओम नमो हे ओम రాష్ట్రమంతా గత సంవత్సరం అదేవిధంగా ఈసారి వర్షాభావం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు 2000 సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా కార్యదృష్టి యాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లోక కళ్యాణార్థం నిర్వహించింది. బ్రహ్మాండంగా ఆ సంవత్సరం వర్షాలు కురిశాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదే ఈ సంవత్సరం కూడా ఈ వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగుండాలి, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా ఈ కార్యదృష్టి యాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజేంద్ర సరస్వతి వారి ఆశీస్సులతో ఈ కార్యదృష్టి యాగం టీటీడీ చేయడం జరుగుతూ ఉంది. ఎంతోమంది ఋత్వికులు, అర్చకులు వాళ్ళందరూ కూడా కంచికోట కామకోటి పీఠాధిపతి వారు ఇక్కడికి పంపడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కార్యదృష్టి యాగం అనేది ఇక్కడ భూగర్భం తీర్థం దగ్గర ఉన్నటువంటి పార్వతి మండపం దగ్గర చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం వరుణ జపం. అది కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమృత వర్షిని రాగాన్ని ఆలపించినటువంటి కార్యక్రమం నాదన రాజనం వేదిక దగ్గర ఈ 5 రోజుల పాటు చేయడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇవాళ కేంద్రం తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వెళ్లారు. నాగసాలలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియను చూశారు. అక్కడి నుంచి కేతిరెడ్డిపల్లి, నందారం గ్రామాల్లో భగీరథ నీటి సరఫరాపై గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకున్నారు. వాటర్ ప్రాబ్లం లేదు సార్, బాగా వస్తుంది, ఫోర్స్ బాగా వస్తుంది. ఓవర్ఫ్లో అయినా కూడా నల్ల ద్వారానే వెళ్ళిపోతుంది. ఆన్లైన్ కూడా రెండు అయినా
డిస్ట్రిబ్యూషన్కి కలుపుతున్నారు ఇంకా బయట పోకుండా లోపల నల్లలకి వెళ్ళిపోతుంది. గ్రామ పంచాయతీ నుండి 3-4 అంటే ఇప్పుడు ఏమనుకున్నాను సార్ 3,000 ప్రస్తుతము పార్ట్ టైం సార్ కార్పొరేషన్ పప్పు ఉడుకుతుందా? పప్పు ఉడుకుతుందా అంటున్నారు సారు ఢిల్లీకి వచ్చింది అని తెలుగు వచ్చి నీళ్ళు ఇట్లాంటి నీళ్ళు ఈ నీళ్ళు రాబట్టి ఎంత కాలం ఈ నల్లాల నీళ్ళు రాబట్టి ఎంత కాలం ఉంది ఇక్కడ ఒక్కరి ముందు కష్టమైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపైనే తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బీసీల డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగలు పడ్డారు. స్వామివారి దర్శనం కోసం ఆరాటపడే భక్తుల బలహీనతే వీరికి టార్గెట్. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో జోరందుకున్న ఇసుక రవాణా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిలో బడాబాబులు. అత్త భార్యను దారుణంగా హత్య చేసిన అల్లుడు. అత్త మృతి, భార్య పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.